రాజధానిగా అమరావతికి పార్లమెంటు చట్టబద్ధత కల్పించడంపై రాయదుర్గం ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు హర్షం వ్యక్తం చేశారు. పట్టణంలో నిర్వహించిన ఒకే రాష్ట్రం ఒకే రాజధాని ర్యాలీలో పాల్గొని కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా దేశంలోని ప్రధాన పార్టీలన్నీ బిల్లుకు మద్దతు తెలపడం గర్వకారణమని అన్నారు. కానీ వైసీపీ వాకౌట్ చేయడం సరికాదని మండిపడ్డారు. జగన్ పిచ్చి ఆలోచనలతో రాష్ట్ర ప్రజల ముందు జోకర్లా మిగిలిపోయారని విమర్శించారు. 2028 నాటికి అమరావతి ప్రపంచం గర్వించే రాజధానిగా నిలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. బాలారిష్టాల నుంచి బయటపడి అడ్డంకులను అధిగమిస్తూ ఈరోజు పూర్తి స్థాయి చట్టబద్ధత పొందిన అమరావతి భవిష్యత్తులో ఆంధ్రులు గర్వపడే రాజధానిగా ఎదుగుతుందనడంలో ఎంతమాత్రం సందేహం లేదు. పార్లమెంటు ఉభయ సభల్లోనూ ఏకగ్రీవ తీర్మానాల ద్వారా దేశం మొత్తం అమరావతికి బాసటగా నిలబడ్డం అనేది నిజంగా చాలా గర్వకారణం తెలుగు వాళ్ళందరికీ. ఎందుకంటే దేశంలోని అనేక రాజకీయ పార్టీలు లోక్సభలోనూ రాజ్యసభలోనూ 2 చోట్ల దాదాపు 11 పార్టీలకు సంబంధించిన ఎంపీలు అమరావతి చట్ట సవరణకు ఆమోదం తెలపడంతో పాటు వాళ్ళ ఆశీస్సులు వాళ్ళ పార్టీల మద్దతు మన రాజధానికి ఇవ్వడం నిజంగా అత్యంత శుభ పరిణామం. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో, అమిత్ షా గారి ఆధ్వర్యంలో, చంద్రబాబు నాయుడు గారు అట్లాగే పవన్ కళ్యాణ్ గారి కోరిక మేరకు రికార్డు సమయంలో 2 సభలు